దశమహావిద్యల రహస్య జ్ఞాన యజ్ఞంలో ఈరోజు మనం తెలుసుకోబోయే 9వ మహాశక్తి మాతంగీదేవి. ఈమెను తంత్ర సరస్వతి అని కూడా పిలుస్తారు. లౌకిక విద్యలకు అధిదేవత సరస్వతి అయితే నిగూఢమైనటువంటి ఆధ్యాత్మిక మరియు తాంత్రిక విద్యలకు కళలకు అధిదేవత మాతంగీదేవి. కామాఖ్య క్షేత్రంలో అమ్మవారు మాతంగిగా అత్యంత తేజోవంతమైన రూపంలో వెలసి ఉన్నారు. ఈమెను ఆరాధించడం వల్ల అపారమైనటువంటి జ్ఞానం, వాక్శుద్ధి మరియు సమ్మోహన శక్తి లభిస్తాయి. సంగీతం, సాహిత్యం మరియు లలిత కళల్లో ప్రావీణ్యం పొందాలనుకునే వారికి మాతంగి విద్య ఒక కల్పవల్లి. మాతంగీ తత్వం అత్యంత విలక్షణమైనది. ఈమెను ఉచ్ఛిష్ట మాతంగి అని కూడా పిలుస్తారు. అంటే ఎంగిలి అని లోకం దేనినైతే భావిస్తుందో ఆ స్థితిలో కూడా దైవత్వాన్ని చూడగలగడం ఈ విద్యలోని పరమార్థం. కులమతాలకు, ఆచార వ్యవహారాలకు అతీతంగా అందరినీ అనుగ్రహించే తల్లి ఈమె. కామాఖ్య క్షేత్రంలోని నీలగిరి పర్వతంపై కొలువై ఉన్నటువంటి మాతంగి ఉపాసన వల్ల సాధకుడికి లోకాన్ని వశం చేసుకునే శక్తి, ఆకర్షణ కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం పరంగా చూస్తే మాతంగీదేవి బుధగ్రహానికి అధిదేవత. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నా, విద్యలో ఆటంకాలు, జ్ఞాపక శక్తి లోపం లేదా మాట సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటే ఈ తల్లి తత్వాలు స్మరించడం వల్ల అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. కామాఖ్య క్షేత్రంలోని మాతంగి ఉపాసన బుద్ధిని వికసింపజేస్తుంది. సామాన్య భక్తులు లేదా విద్యార్థులు తమ యొక్క జ్ఞాన సముపార్జన కోసం, వాక్పటిమ కోసం ఓం మాతంగ్యై నమః అనే నామాన్ని అత్యంత భక్తితో స్మరించుకోవచ్చు. ఈ నామస్మరణ వల్ల బుద్ధి కుశలత పెరుగుతుంది మరియు ప్రతికూల ఆలోచనలు నశిస్తాయి. అజ్ఞానమనే చీకటిని చీల్చి జ్ఞానదీపాన్ని వెలిగించే శక్తి ఈ విద్యలో నిక్షిప్తమై ఉంది. ఆ శ్యామలాదేవి అనుగ్రహంతో మీ వాక్కు సత్యమై మీ జ్ఞానం లోకానికి వెలుగునివ్వాలని కోరుకుందాం. వచ్చే భాగంలో మనం చివరిదైన 10వ మహావిద్య, సకల ఐశ్వర్యప్రదాయిని అయిన కమలాదేవి విశిష్టతను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. స్వస్తి.